నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. షుగర్ వ్యాధి, మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా చూసేది ఏంటి అంటే కిడ్నీ పాడైపోవడం. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి అసలు కిడ్నీ పాడైపోవడం ఎలా జరుగుతుంది? షుగర్కి కిడ్నీ వ్యాధికి అసలు సంబంధం ఏంటి? ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో మనకి యూరిన్ పాసెస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రెండు వ్యాధుల మధ్యలో ఉన్న బాండ్ ఏంటో డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కిరణ్ కుమార్ ముఖ, నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. సార్, మనకి షుగర్లో అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనకి ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. షుగర్ వ్యాధికి కిడ్నీ ప్రాబ్లమ్స్కి అసలు సంబంధం ఏంటి? సో షుగర్ వ్యాధి అనేది, డయాబెటీస్ అనేది చాలా కామన్ డిసీజు. ఐ థింక్ మనందరికీ లైఫ్ స్టైల్ డిసీజు, నాన్ కంటేజియస్ డిసీజ్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద వస్తుంది ఇది. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో మీకు డయాబెటిక్ పాపులేషన్ అనేది ఇండియాలోనే చాలా ఎక్కువ, హైయెస్ట్ నెంబర్ ఇండియాలోనే ఉంది. సో అలాంటప్పుడు మీకు షుగర్ వల్ల కాంప్లికేషన్స్ ఏవైతే వస్తాయో, లైక్ హార్ట్ అటాక్ కానీ, లేకపోతే స్ట్రోక్ కానీ, లేదు కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, షుగర్ వల్ల రెటినోపతి అంటారు, డయాబెటిక్ రెటినోపతి అంటారు, లేదు నరాలు దెబ్బతినడం, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఇవన్నీ కామన్గా మనము చూస్తూ ఉంటాం యాక్చువల్లీ. సో అదేవిధంగా వేరే అవయవాల్ని షుగర్ ఎలా డ్యామేజ్ చేస్తుందో అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ది, అంటే మీరు చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ ఒక లెవెల్ అయితే, ఈ షుగర్ అండ్ కిడ్నీకి సంబంధించి మనకి కంప్లీట్గా ఇదనమాట, అంటే ఒక అవినాభావ సంబంధంలా ఉంటాయి. మనకి షుగర్ వ్యాధి వచ్చే వాళ్ళలో మనకి ముఖ్యంగా ఒక సిమ్టమే యూరిన్ ఎక్కువగా పాస్ చేయటం. అది నైట్ టైంలో యూరిన్ ఎక్కువగా పోతున్నారు అంటే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది అనే ఇది వర్డ్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఫస్ట్ స్టార్టింగే మనకి షుగర్ వ్యాధి స్టార్ట్ అవుతున్న దాంతోనే మనకి ఈ యూరిన్ పాసెస్ కానీ, కిడ్నీలో ప్రాబ్లమ్స్ కానీ పెరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధం ఏంటంటే, సో యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది షుగర్ యొక్క లక్షణం. ఓకే, డయాబెటీస్ యొక్క సిమ్టమ్ కావచ్చు యాక్చువల్లీ. అయితే షుగర్ యొక్క లక్షణాల్లో మీకు పాలియూరియా, పాలిఫేజియా అంటారు. పాలియూరియా అంటే ఏంటంటే యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడము, యూరిన్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం. పాలిఫేజియా అంటే ఆకలి ఎక్కువ ఉండడం అనమాట. సో ఈ రెండు అనేవి మనకి డయాబెటీస్, స్లీప్లెస్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. యా, సో అది కూడా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది షుగర్ ఏమైనా ఉందా. ఆల్రెడీ షుగర్ ఉంటే, షుగర్ పేషెంట్స్లో మీకు యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తున్నారు అంటే షుగర్ వల్ల కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది కూడా చూసుకోవాలి. సో షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ని మనం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. కిడ్నీ డయాబెటిక్ నెఫ్రోపతి ఆర్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే కిడ్నీ షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్లో కానీ, లేకపోతే కిడ్నీ డ్యామేజ్ పేషెంట్స్లో యూరినరీ కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ, అంటే బేసికలీ బ్లడ్ అంతా బ్లడ్ కిడ్నీ నుంచి పాస్ అయ్యేటప్పుడు బ్లడ్లో ఉండే ఈ వ్యర్థ పదార్థాలన్నిటిని ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటకు చూస్తూ ఉంటుంది కిడ్నీ. సో అదే టైంలో ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో బాడీలో, మనం వాటర్ తాగుతాం, సో ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా యూరిన్ రూపంలో బయటకు పోతూ ఉంటుంది అన్నమాట. సో కిడ్నీలో ఈ యూరిన్ని కాన్సన్ట్రేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఓకే, సో కిడ్నీ వ్యాధిలో ఇది పోతుంది. అప్పుడు ఏమవుతుంది, డైల్యూట్ యూరిన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళవలసిన అవసరం వస్తుంది. యూరిన్ క్వాంటిటీ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. అండ్ మూడవది అంటే ప్రోస్టేట్ వల్ల కూడా మీకు యూరిన్ ఎక్కువసార్లు వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇది వయసు అయిన పేషెంట్స్, అంటే మోర్ దాన్ 50-60 years ఆఫ్ ఏజ్ పేషెంట్స్కి యూరిన్ ఎక్కువసార్లు, స్పెషల్లీ నైట్ టైంలో ఎక్కువసార్లు లెగవలసిన అవసరం వస్తూ ఉంటుంది అనమాట. సో షుగర్ పేషెంట్స్లో యూరిన్ ఎక్కువ వెళ్తుంది అంటే, ఒకటి మీరు చెప్పిన విధంగా షుగర్స్ ఎక్కువన్నా ఉండాలి, లేదు కిడ్నీ వ్యాధి ఏదో ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఏదో ఉంది అన్నట్టు. సో ఇవి చూసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ ఈ కిడ్నీ ప్లస్ షుగర్ కాంబినేషన్స్ ఉండేటప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వాలంటే షుగర్ అట్లీస్ట్ 10 years కన్నా ఎక్కువ ఉండాలి. లేకపోతే 2 years షుగర్ వచ్చింది, కిడ్నీ వ్యాధి వచ్చింది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందంటే షుగర్ కాకుండా వేరే ఏదో కిడ్నీ వ్యాధి ఉంది అని అర్థం యాక్చువల్లీ. అయితే ఎందుకంటే షుగర్ కిడ్నీని డ్యామేజ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 years అన్నా ఉండాలి. సో 10 years కన్నా అబౌవ్ ఉండాలి.
ప్లస్ మీకు బీపీ కానీ అలాంటివి ఏమైనా ఉంది అంటే కిడ్నీ ఇంకా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిన పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ కంట్రోల్. షుగర్ కంట్రోల్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫాస్టింగ్ షుగర్ లెస్ దెన్ 100 ఉండాలి. టిఫిన్ చేసిన ఒక 1.5 hours 2 hours చూసిన తర్వాత అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ చూస్తే లెస్ దెన్ 180 ఉండాలి. HbA1c అంటారు. HbA1c అంటే 3 months యావరేజ్ షుగర్స్ అనమాట. అది 6.5 to 7 వరకు ఉండొచ్చు. అంటే ఇవి టార్గెట్స్ యాక్చువల్లీ. అయితే బీపీ చూసుకున్నట్టయితే బీపీ అనేది 130/80 కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉందంటే కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు కొలెస్ట్రాల్, ఒకవేళ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి. డైట్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఎనీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి డైట్ ఏంటంటే మీకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా తగ్గించుకోవాలి. రెడ్ మీట్ అంటే మటన్ అసలు తినకూడదు. వైట్ మీట్ అప్పుడప్పుడు అంటే జస్ట్ 10 daysకి ఒకసారి 1 week ఒకసారి తినొచ్చు. ఎగ్ వైట్ అయితే నార్మల్గా తినవచ్చు. ఎగ్ వైట్ ఈజ్ గుడ్ ఫర్ ది హెల్త్ అండ్ కిడ్నీకి పెద్ద హాని ఏమి చేయదు. ఉప్పు, సాల్ట్ అనేది చాలా చాలా తగ్గించుకొని తినాలి. ఇది సాల్ట్ అనేది పర్పెచువల్ ఎనిమీ. అసలు ఏ వ్యాధిలో అయినా సాల్ట్ అనేది బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ది బాడీ. సో సాల్ట్ అనేది చాలా తగ్గించుకొని తినాలి. ఇవి కాకుండా ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తాం. కిడ్నీ అంటే అడ్వాన్స్ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే మీకు లెస్ దెన్ 30 ఉంటుందో అప్పుడు మీకు ఇవన్నీ ఎక్కువ ఫ్రూట్స్ తినకూడదు అని చెప్తాం. ఓన్లీ యాపిల్, బొప్పాస్ పండు, జామకాయ, పైనాపిల్ ఇలాంటివి తీసుకోవచ్చు. మిగతా బనానాస్, సిట్రస్ ఫ్రూట్ జ్యూస్లు వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు అనేది నేను చెప్తూ ఉంటాం. సో షుగర్ కంట్రోల్కి కొన్ని మందులు ఉంటాయి. ఓకే, ఈ మందుల్లో కూడా కొన్ని మందులు ఏంటంటే కేవలం షుగర్నే తగ్గిస్తాయి. ఓకే, కొన్ని మందులు ఉంటాయి షుగర్ తగ్గించడంతో పాటుగా కిడ్నీ ప్రొటెక్షన్ కూడా చేస్తాయి అన్నమాట. కిడ్నీ ప్రొటెక్షన్ కానీ, హార్ట్ ప్రొటెక్షన్ కానీ, బ్రెయిన్ ప్రొటెక్షన్ కానీ, మన బాడీలో ఉండే రక్తనాళాలని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ మెడికేషన్స్ని మనము ప్రిఫర్ చేయాలి. సో దీనికి అంటే ఏ కండిషన్స్లో ఇవి అవసరం పడతాయి అంటే షుగర్ మనకి డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంతవరకు దాన్ని కంట్రోల్లో చేసుకోవచ్చు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఈ మెడికేషన్స్ అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయి? అండ్ ఒకవేళ షుగర్ వ్యాధి బాగా పెరిగిపోయి ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటారా? సో బేసికలీ షుగర్ పేషెంట్స్కి 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటారు. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే మీకు కిడ్నీ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, నరాలు కానీ ఇవేమి ఇన్వాల్వ్ కాకపోవడం యాక్చువల్లీ. అయితే అంటే ఓన్లీ షుగర్సే ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. రెండోది ఏంటంటే షుగర్ వచ్చింది, చాలా సంవత్సరాలు ఉన్నాయి, మీకు అవయవాలు కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటారు. సో ఫస్ట్ కేటగిరీ పేషెంట్స్లో మీరు షుగర్ తగ్గడమే చాలా ఇంపార్టెంట్. సో దానికి మనము యాజ్ యూజువల్ మెడికేషన్స్ వాడుకోవచ్చు. రెండో కేటగిరీ అంటే మీకు కిడ్నీ వ్యాధి వచ్చిన, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన వీళ్ళలో వాడే మెడికేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి యాక్చువల్లీ. సో అవి ఓన్లీ స్పెషలిస్ట్లే చెప్పగలుగుతారు కాబట్టి ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.